ఓం మహాగణపతే నమః. జూలై 6వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కనుక మనం ఫలితాలు చూసినట్టయితే మొదటి 3 రోజులు అనగా ఆదివారము, సోమవారం, మంగళవారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. ధన నష్టం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. శ్రమ అధికంగా ఉంటుంది, పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా లోన్ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఎవరికి అప్పులు ఈ 3 రోజులు ఇవ్వకండి, ఇచ్చినట్టయితే తిరిగి రావడం కష్టము. ఈ 3 రోజులు ఎవరికి అప్పులు ఇవ్వకండి, ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టంగా ఉంటుంది. అవమానాలు కనిపిస్తున్నాయి. భార్యకు కానీ సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఆదివారము, సోమవారము, మంగళవారం కనిపిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారము చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. మంగళవారం 2వ భాగం నుంచి చక్కటి ఫలితాలే మీకు గోచరిస్తాయి. ప్రయాణాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలు. ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సోదరులతో ఆనందంగా గడుపుతారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే ఈ శుక్రవారం, శనివారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ విషయాలు కనుక డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో జాగ్రత్త పడడం అనేది మనకి కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి మంగళవారం 2వ భాగం నుంచి బుధవారం, గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయే అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు సోమవారం శివుణ్ణి ఆరాధించండి, శివుని యొక్క అభిషేకం చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనము కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురు గ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ